మంచిర్యాల జిల్లా దండపల్లి మండల కేంద్రంలో రాస్తారోకో చేపట్టిన బీఆర్ఎస్ పాల్గొన్న రాష్ట్ర నాయకులు నడిపల్లి విజిత్రావు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నమ్మించి మోసం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుండి ఇప్పటి వరకు 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిందని, ఈ నెల 16వ తేదీలోపు రైతు బంధు విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేపడతామని హెచ్చరించారు. అవునా కదా మీరు రైతు కుటుంబమా కాదా? మీ పోలీసులు అందరూ రైతు కుటుంబం నుంచే కాదా? మీరు కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు కేసీఆర్ వల్ల పండిన పంట ద్వారా చదువుకున్న పైసలతోనే వచ్చినా లేదా? రెండు నెలలకెళ్ళి పోలీసులు రైతులకు రైతు బంధు పెట్టింది మన డిమాండ్. రైతులకు రైతు బంధు వెంటనే రిలీజ్ చేయాలి. రైతులను మోసం చేసే ప్రభుత్వం ఏదంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం. రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతాడు. ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రైతులకు 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండ్రు. ఇయాటికి 3 విడతలు. నాయకత్వంలో దివాకర్ గారి నాయకత్వంలో దండపల్లి మండలంలో రైతులకు మద్దతుగా రైతు బంధు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. గతంలో ఈ నెల తీసుకుంటే 10,000, వచ్చే నెల తీసుకుంటే 15,000 అన్నారు. 2 సార్లు ఇచ్చాడు కేసీఆర్, 3 సార్లు ఇవ్వాలన్నాడు. నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆయన మాట ఏం మాట్లాడుతారంటే నేనైతే రైతు బంధు చేసినా వచ్చిందో రాదో నాకు సమాచారం లేదంటాడు. మళ్ళీ అదే వేదిక మీద పైసలు లేవు, ఖజానా ఖాళీ ఉన్నట్టు. మరి ఖజానా ఖాళీ ఉంటే పైసలు ఎట్లా వేసినావో ఒకసారి ఆలోచించుకోవాలని చెప్తున్నా. రైతు బంధు వేసినవో ఏదో తెలియాలంటే రైతుల మధ్యలోకి రావాలి. ఇవాళ రైతుల మధ్యలోకి వచ్చి రైతు వేదికలలో మీటింగ్, కేసీఆర్ కట్టిన రైతు వేదికలలో మీటింగ్ పెడితే అప్పుడు తెలుస్తుంది వేసినవో వేయలేదని. రేపు 16వ తారీఖు అసెంబ్లీ ఉన్నది. ఆ రోజు ఈ బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం ఉంటుంది. 16 లోపు కనుక నువ్వు రైతు బంద్ చేసి రైతు అకౌంట్లలో పైసలు పడితేనేమో నీకు మంచిగా ఉంటుంది. లేకపోతే 16వ తారీఖు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం కలెక్టర్ హౌస్ ముట్టర్లు కానివ్వండి, అక్కడ అసెంబ్లీలో కూడా ప్రజల పక్షాలను నిలదీయడం జరుగుతుంది. ఇది దుర్మార్గమైన ప్రభుత్వం. ప్రజలు రైతులు అందరూ కూడా గుర్తుపెట్టుకున్న ప్రభుత్వం ఇవాళ మళ్ళీ ఉరి వేసుకునే పరిస్థితి వస్తుంది. యూరియా కోసం షాపులో లేని యూరియా యాప్లలో ఇస్తా అంటారు. అన్ని చెప్పులు లైన్లో పెట్టి ఆనాటి రోజులు ఇంద్రమ్మ రాజ్యం అంటే వాళ్ళ పాతకాల రోజులు తీసుకొచ్చిన ప్రజలు బాధపడుతున్నారు. దేవుళ్ళు లాంటి మనిషి కేసీఆర్ని అనవసరంగా మేము కోల్పోయినాము, ఆయనకు మళ్ళా ఓటేస్తే మంచిగుండు, ఈ రేవంత్ రెడ్డి మాయమాటలు నమ్మి మోసపోయినామనే భావన అన్ని వర్గాల ప్రజలలో ఉన్నది. రైతుల పక్షాన మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం. 16వ తారీఖు కల్లా ఈ విడతనే కాదు, గతగా 2 విడతలు ఎగ్గొట్టిన, అదేవిధంగా గతంలో 3 ఎకరాలకి ఇచ్చిన అన్ని కూడా కలిపి బాకీ మొత్తం దాదాపుగా అందరికీ కూడా ఇవాళ దాదాపు 15 లక్షల ఎకరాలు ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి ఇవ్వాలి. 6 లక్షల మంది ఇలా లబ్ధిదారులు ఉన్నారు ఈ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో. అందరికీ కూడా వాళ్ళకు రావాల్సిన పైసలు చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము కోరుతున్నాం. మరి కేసీఆర్ గారు దివాకర్ రావు గారి ఆధ్వర్యంలో మన యువ నాయకుడు నడిపల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజిత్రావు గారు మరి ఇక్కడ ఉన్నటువంటి రైతు సోదరులందరూ కూడా రైతు బంధు విషయంలో ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో విచ్చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి దండపల్లి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరి వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి పార్టీ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. మనం అందరం చూస్తూ ఉన్నాం, గత 200 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు 420 ఏదైతే 420 మోసాలతోని మరి గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఎలాంటి హామీ నెరవేర్చకుండా రైతులను మోసం చేస్తూ ఉంది. ఎలక్షన్ల కంటే ముందు చేసిన మోసమే కాకుండా ఎలక్షన్లు అయిన తర్వాత కూడా ఇంకా అదే కొనసాగించుకుంటూ కొత్త మోసాలు చేసి ఇంకా ప్రజలను మభ్యపెడతా ఉన్నది. దానికి ఈరోజు రైతులందరూ కూడా ప్రతి ఒక్క రైతు కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి గతంలో 3 సార్లు రావాల్సినటువంటి రైతు బంధు ఎగ్గొట్టారు.
మొన్న ఎలక్షన్ల కంటే ముందు 9 కోట్ల రూపాయలు తీసుకొచ్చినాం, రేపే ఒకటే రోజు మొత్తం అకౌంట్లో పడతాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అంతా రైతులందరూ కూడా ఎదురు చూసిర్రు. మళ్ళీ ఎలక్షన్ కాగానే ఆ 9,000 కోట్ల రూపాయలను వాళ్ళకు ఉన్నటువంటి కాంట్రాక్టర్లకు, ఆ పార్టీ నాయకులకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు వాళ్ళు పర్సెంటేజ్ తీసుకొని వాళ్ళ బిల్లులు తెలుసుకున్నారు. కావుని రైతులకు మాత్రం ఎలాంటి రైతు బంధు ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు రైతులందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. రైతు ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉండే ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందరినీ మోసం చేస్తుంది. కాబట్టి మోసం చేసే ప్రభుత్వానికి రాబోయే రోజులలో బుద్ధి చెప్పాలి. వెంటనే రైతు బంధువులు విడుదల చేయాలని చెప్పి మేము రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. జై మరి కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ప్రతి పంటకు డిసెంబర్లోనే మరి రైతు బంధు వేసిన సంగతి అందరూ తెలుసు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన అనేక హామీలను పక్కన పెట్టి రైతులనైతే నట్టేయడం ఇస్తుంది. నిరంతరం కరెంటు కూడా ప్రాబ్లం అవుతుంది. యూరియా బస్తాలు అయితే ఏదో యాప్ బుక్ చేసుకొని తేవాలంటే రైతులకు బాగా ఇబ్బంది అవుతుంది. మరి రైతులను అరగోసి వచ్చుకుంటున్న ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఇకనైనా కళ్ళు తెరిచి ఈ ధర్నాల ద్వారా తెలుసుకొని రైతులకు సకాలంలో రైతు బంధు విడుదల చేసి అదేనా 3 సార్లు మరి రైతు బంధు అనేది ఒకసారేమో 3 ఎకరాలకు ఇచ్చిండు, మిగతా 2 సార్లు అయితే మొత్తంగా రైతు బంధు కొట్టిండు. ఈ రైతులందరూ ఎదురు చూస్తున్నారు. రైతు బంధు టైం మీద ఇవ్వకపోతే తెలంగాణ రైతాంగం యావత్ మరి మీకు తగిన గుణపాఠం చెప్తానని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన లక్షడిపేట మండల కేంద్రం జెండా వెంకటపూర్ కాంప్లెక్స్ పరిధిలోని బలలోపేట గ్రామంలో ప్రైమరీ స్కూల్లో క్విజ్ కాంపిటీషన్ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎం యశోధర మాట్లాడుతూ పిల్లలందరూ చదువుతో పాటు జనరల్ నాలెడ్జ్ కూడా అవసరమేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కాంప్లెక్స్ లెవెల్లో క్విజ్ కాంపిటీషన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇంతకుముందు చూసినట్లయితే యూపీఎస్లో ఉన్నటువంటి మూడు స్కూళ్ళకి ఈరోజు చూసినట్లయితే మిగతా 14 స్కూల్కి మొత్తం మీద 16 స్కూల్కి ఈరోజు బలరావుపేటలో మేము క్విజ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ క్విజ్లో భాగంగా వివిధ పాఠశాల నుంచి ఉపాధ్యాయులందరూ కూడా వారి యొక్క విద్యార్థులను తీసుకొని వచ్చేసి ఈ క్విజ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. విద్యార్థులు ఉన్నటువంటి ప్రతిభని బయటికి తీయాలన్నటువంటి ఉద్దేశంతో ఒక 3 నెలల ముందుగానే సిలబస్ని టీచర్స్కి అందజేసి అన్ని రకాలుగా పిల్లలకి తీర్చిదిద్ది ఈ క్విజ్ కాంపిటీషన్స్ నిర్వహించడం జరిగింది. విద్యార్థులందరూ కూడా అత్యున్నత ప్రతిభని చూపెట్టడం జరిగింది. అందరు పిల్లలు చాలా చక్కగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. పార్టిసిపేట్ చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా మరి బహుమతులు కూడా అందజేయడం జరిగింది. ప్రోత్సాహాన్ని అందించినటువంటి ఉపాధ్యాయులకు, అదేవిధంగా ఈ చక్కటి ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసిన సిఆర్పి ప్రణీత్ వాళ్ళందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక చక్కటి కార్యక్రమము, ఈ చక్కటి కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వడము, ఈ బలరావుపేట వేదిక కావడం చాలా సంతోషంగా ఉంది. పిల్లలందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు యశోధర, నేను ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నేటి మహిళ చరిత్రని నిర్మాణం చేస్తుంది. మహిళలకు అవధులు లేవు, ఆకాశమే హద్దుగా తన ఉనికిని చాటుకుంటుంది. నింగి నేల అన్నటువంటి తేడాలు లేవు. అన్ని రకాల వృత్తుల్లో, అన్ని రంగాల్లో మహిళలు చాలా విజయవంతంగా ముందుకు సాగుతున్నారు, స్వయం సమృద్ధిని సాధిస్తున్నారు. మహిళలు కనుక స్వయం శక్తి నిర్ణయం తీసుకొని ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండకూడదు. అదేవిధంగా సొంతంగా ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళినట్లయితే మహిళా దినోత్సవం సార్థకం అవుతుంది. మరి ఇది అంతా సాధించాలంటే విద్య ద్వారానే అవుతుంది. ప్రతి మహిళ కూడా విద్య నైపుణ్యాన్ని సంపాదించుకొని తనకంటూ అందిపుచ్చుకున్న అవకాశాలను ఉపయోగించుకొని ముందుకు వెళ్ళి మహిళా సాధికారత సాధించుకొని మహిళా ఉత్సవాలు విజయవంతంగా చేసుకోవాలని నా అభిప్రాయం.
అదేవిధంగా మరి కుటుంబాన్ని పోషించుకుంటూ సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యం వహించే ప్రతి మహిళ కూడా ఒక గొప్ప వ్యక్తి, ఒక గొప్ప శక్తి. అలాంటి మహిళ మనులందరికీ నా గౌరవ వందనాలు. అదేవిధంగా మరియు మహిళా శక్తిని తలుచుకున్నట్లయితే కథన రంగంలో కత్తి పట్టిన, రాజకీయ రంగంలో రాజ్యమేలిన మహిళలకు మాత్రమే సాధ్యమవుతుంది. మరి ఒక్కసారి అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. చివరిగా ఈనాటి యువత చూసినట్లయితే చిన్న చిన్న విషయాలకు కృంగిపోవడం జరుగుతుంది. అలా కాకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళి అనుకున్నటువంటి లక్ష్యాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.